ఈరోజు కథ కల నిజమైంది. అనగనగా వీరవరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు రంగరాజు, రామరాజు అని ఇద్దరు కొడుకులు. ఒకనాడు రాజు కొడుకులిద్దరినీ పిలిచి, అబ్బాయిలు, రాత్రి నేను ఒక కల కన్నాను. కలలో ఒక చిత్రమైన చెట్టు కనపడింది. దానికి రాగి వేళ్ళు, వెండి మొదలు, బంగారపు కొమ్మలు, పచ్చటి ఆకులు, ముత్యాల వంటి మొగ్గలు, పగడాల వంటి పళ్ళు ఉన్నాయి. ఆ చెట్టుని ఒక బంగారు ఉయ్యాల ఉంది. ఆ ఉయ్యాలలో ఆడే చిలుక ఆడుతుంది, పాడే చిలుక పాడుతుంది. అక్కడే చెట్టు కింద ఒక బంగారు లేడి పచ్చిక మేస్తూ ఉంది. దానిని నేను మాణిక్యరాయితో కొట్టాను. అంతటితో లేడీ మాయమైంది, చెట్టు మాయమైంది. ఇది నాకు వచ్చిన కల. మీరిద్దరూ వెళ్ళి ఎంత కష్టమైనా పడి నేను కలలో చూసిన మాణిక్యరాయిని పట్టుకురావాలి అని ఆయన చెప్పాడు. తండ్రి కోరిక నెరవేర్చడానికి కొడుకులిద్దరూ మరునాడు బయలుదేరారు. చాలా దూరం నడిచి వాళ్ళు అలసిపోయారు. బడలిక చేత ఒక చెట్టు కింద పడుకునేసరికి రంగరాజుకి వెంటనే నిద్ర పట్టేసింది. చిన్నవాడికి పని అంటే పట్టుదల, అందుచేత అతనికి కునికే పట్టింది కాదు. తెల్లవారిన రంగరాజుకి మెలకువ రాలేదు. నిద్ర పాడు చేయడం ఇష్టం లేక అన్నని లేపకుండానే రామరాజు ఒక్కడు లేచి ప్రయాణం మొదలుపెట్టాడు. అలా వెళ్ళగా వెళ్ళగా రామరాజుకి ఒక పర్ణశాల కనిపించింది. అందులో ఒక ముసలమ్మ కూర్చుని ఉంది. అతను తను వచ్చిన పని చెప్పి అది నెరవేరే ఉపాయం చెప్పమని ఆమెను అడిగాడు. దానికి ముసలమ్మ, కుమారా, ఈ అడవి దాటగానే ఒక పెద్ద వృక్షము, దాని కింద ఒక పుట్ట, ఆ పుట్టలో ఒక నాగుపాము ఉన్నాయి. పాము పడగ మీద మాణిక్యరాయి దగదగా మెరుస్తూ ఉంటుంది. అయితే అది మనకు ఎలా దొరుకుతుంది అని అడుగుతావేమో. ఇది నా పుట్ట అని ఆనవాళ్ళు తెలియటానికని నాగుపాము తన పడగ మీద మాణిక్యరాయిని పుట్ట దగ్గర గుర్తుగా పెట్టి ఆహారం కోసం రాత్రి బయటకు పోతుంది. ఆ సమయం కనిపెట్టి ఒక తట్టతో రాయిని మూసివేయాలి. నాగుపాము తిరిగి వచ్చి ఇదేమిటా అనుకుని కోపం కొద్దీ ఆ తట్టను కాట్లు వేసి చివరకు ప్రాణాలు విడుస్తుంది. అప్పుడు ఆ రాయి పట్టుకురా అని చెప్పింది. నిజానికి ఆమె ముసలమ్మ కాదు, దుర్గాదేవి. ఇతని మీద దయ కలిగి ఆమె ఈ మర్మం చెప్పింది. రామరాజు సరిగ్గా ఆ ప్రకారమే చేసి మాణిక్యరాయి పట్టుకువచ్చి ఆమె చేతికి ఇచ్చాడు. చిన్నవాని తెలివితేటలకు, పనిలో పట్టుదలకు దేవి సంతోషించి, నాయనా రాకుమారా, ఈ రాయి మళ్ళీ తెచ్చిన చోటే పెట్టేయి. తండ్రి పాము వచ్చి ఆ రాయిని పట్టుకుపోతుంది. దాని వెంబడే వెళ్ళావంటే మీ తండ్రికి కలలో కనపడిన చెట్టు చూడగలవు అని ఆమె దీవించి పంపింది. అమ్మవారు చెప్పినట్లుగానే రామరాజు తండ్రి పాముని వెంబడించి ఒక సొరంగం ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళేసరికి 6 రకాల ఉయ్యాలలో హాయిగా ఊగుతున్న 6 నాగుకన్యలు కనపడ్డారు. వాళ్ళ 6 అతన్ని చూసి చిరునవ్వుతో, ఓయి రాజకుమారుడా, నువ్వు వచ్చిన పని మాకు తెలుసులే. మేము నాగకన్యలం. మమ్మల్ని రాగి, వెండి, బంగారు, పచ్చ, ముత్యం, పగడం అని పిలుస్తారు. మరి మమ్మల్ని పెళ్లాడతావా అని అడిగారు. నేను వచ్చిన పని నెరవేరితే కానీ నా మనసు మరొక పని మీదకి పోదు. పెళ్లి మాట తర్వాత చూసుకుందాము అన్నాడు రామరాజు. అయితే వినుమరి, మీ తండ్రికి కలలో కనపడిన చెట్టు భాగాలము మేమే. మా 6 వరుసగా నిలబెట్టి ఒక్క వేటికి తెగవేశావంటే మాకు ఆ చిత్రమైన చెట్టు రూపం వస్తుంది. నరికినప్పుడు చిందిన రక్తం చెట్టు మొదలుకి రాస్తే మళ్ళీ మేము ఎప్పటిలాగా కన్యలం అయిపోతాము అని వాళ్ళు చెప్పారు. రామరాజు సంతోషించి, మీరిక్కడనే ఉండండి, మళ్ళీ వచ్చి మా రాజ్యానికి తీసుకుపోతాను అని వాళ్లకు మాట ఇచ్చాడు. సరాసరి దేవి వద్దకు వచ్చి అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ చెప్పాడు. అప్పుడు అమ్మవారు, నాయనా, ఇంతవరకు పనులన్నీ బాగానే చక్కబెట్టుకు వచ్చావు. ఇంకా కలలో మీ తండ్రి కొట్టిన బంగారపు లేడిని గురించి చెబుతా విను. అది నిజమైన లేడి కాదు, ఈ అడవిలో తిరిగే ఒక మాయా రాక్షసి. కనపడిన మనిషినల్లా అది గుహలోకి తరుముకుపోతుంది. మోహిని రూపంతో వచ్చి పగడపు పందెం వేయమని పురుగొల్పుతుంది. పందెంలో మోసం వల్ల తనకే గెలుపు వచ్చేటట్లు చేసుకుని ఓడిపోయిన వాళ్ళని చెరలో పెడుతుంది. అది ఎలా మోసం చేస్తుందంటే, దాని దగ్గర ఒక పిల్లి ఉంది. పిల్లి తల మీద ఒక దీపం పెట్టి దీపం తాలూకు క్రీనీడలో పాచికలు వేస్తూ ఉంటుంది. ఆ చీకట్లో పిల్లి పాచికలను రాక్షసికి కావలసినట్లు మారుస్తూ ఉంటుంది. అయితే దీనికి ఒక ఉపాయం చెబుతా. నీ వెంట ఒక ఎలుకను కూడా తీసుకుని వెళ్ళు. పందెం సమయంలో దాని ముందు వదిలిపెట్టు. ఎలుకను చూడగానే పిల్లి దాని వెంట పరిగెడుతుంది. ఇంకేముంది, దాని ఆట కడుతుంది. మోహిని నీకు లొంగిపోయాను అంటుంది. దేవి చెప్పిన ప్రకారమే నడుచుకుని రామరాజు పందెంలో మోహినిని ఓడించాడు. అంతేకాదు, పందెంలో ఓడిపోయి చెరసాలలో ఉన్న తన అన్న రంగరాజును కూడా విడిపించాడు. మళ్ళీ వచ్చి దేవితో అప్పటి వరకు జరిగినదంతా చెప్పాడు. అప్పుడు దేవి తన నిజరూపం దాల్చి, కుమారా, నేను చెప్పినట్లుగా చేసినందుకు గాను చిత్రమైన చెట్టు, బంగారు లేడి, మాణిక్యరాయి కనపరిచాను. ఇంకా ఆడే చిలుక, పాడే చిలుక కావాలి కదా నీకు, వాటిని నేను చూపించలేను. ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న మా అక్కయ్య చూపించగలదు అని చెప్పి ఆమె పేర ఒక ఉత్తరం ఇచ్చి మాయమైపోయింది.
రామరాజు ఆ ఉత్తరం పట్టుకుని పెద్ద దుర్గాదేవి వద్దకు వెళ్ళాడు. ఆమె కూడా చెల్లులాగానే ఒక ముసలిదాని రూపంలో రామరాజుకు కనపడింది. నాయనా, సప్త సముద్రాలకు అవతల ఒక కొలను ఉంది. రోజు ఒక దేవకన్య అక్కడికి స్నానానికి వస్తుంది. స్నానం కాగానే కొలనులో ఉండే తామరాకు మీద చీర పరుచుకుని ఆమె నిద్రపోతుంది. తామరతూడుతో సహా ఆమెను జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి దేవి అతనిని ఒక చిలుకగా మార్చి పంపింది. చిలుక రూపంతో ఉన్న రామరాజు 7 సముద్రాలు దాటి వెళ్ళి కొలను చేరుకున్నాడు. అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద పొంచి ఉండి దేవకన్యకు నిద్రపట్టగానే తామరతూడును జాగ్రత్తగా తుంపి దేవకన్యతో సహా తెచ్చి దేవికి అప్పగించాడు. ముసలామి రూపంలో ఉన్నామె దుర్గాదేవి అనే రహస్యం దేవకన్యకు తెలుసు. అమ్మ, చీర లేనిదే నేను దేవలోకంలోకి ఎలా పోగలను? నా చీర నాకు ఇప్పించు అని దుర్గాదేవిని ప్రార్థించింది. దేవి అప్పుడు నిజరూపం దాల్చి, సరే, నీ కోరిక నెరవేరుస్తాను, నేను చెప్పిన పురుషుణ్ణి పెళ్లాడతావా అని అడిగింది. అందుకు దేవకన్య, నా మేలు కోరే తల్లివి, ఎప్పుడైనా నీ మాటకు అడ్డు చెప్పగలనా అని తన అంగీకారం తెలిపింది. వెంటనే దేవి ఆమె చీర ఆమెకు ఇచ్చి చిలుక రూపంలో ఉన్న రామరాజును మామూలుగా మార్చి ఇద్దరిని దీవించి వివాహం చేసి, నాయనా రాజకుమారా, నీ తండ్రి కలగన్నటువంటి ఆడే చిలుక పాడే చిలుక ఎక్కడో ఉన్నాయనుకుంటున్నావు కాబోలు. మీరిద్దరే ఆ ఆడే చిలుక పాడే చిలుక, ఇద్దరూ సుఖంగా ఉండండి అని వాళ్ళ చేతులు కలిపి దేవి మాయమయ్యింది. భార్య అయిన దేవకన్యను 6 నాగకన్యలను మోహిని రూపంతో ఉన్న మాయలేడిని తీసుకుని రామరాజు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. మరునాడు వీరవర మహారాజు సభ ఏర్పాటు చేశాడు. దేశ దేశాల నుంచి రాజులు మహారాజులు వచ్చారు. నిండు సభలో చిన్నవాడు తను సంపాదించుకు వచ్చిన మాణిక్యరాయిని తండ్రి చేతులలో ఉంచాడు. నాన్నగారు, నన్ను ఈ 6 కన్యలను ఒక్క వేటుకు నరికివేస్తే మీరు కలలో చూసిన చెట్టు కనబడుతుంది. ఖడ్గానికి అంటిన నెత్తురుతో చెట్టు మొదలు తడిమితే మాకు మళ్ళీ మామూలు స్వరూపాలు వచ్చేస్తాయి అని చెప్పాడు. రామరాజు చెప్పినట్లుగానే వీరవరుడు చిన్న కొడుకును నాగకన్యలను ఒక్క వేటుకు నరికివేశాడు. తనకు కలలో కనిపించినట్టే సరిగ్గా రాగివేళ్ళు, వెండి మొదలు, బంగారపు కొమ్మలు, పచ్చల ఆకులు, ముత్యాల వంటి మొగ్గలు, పగడాల వంటి పళ్ళు కలిగిన ఆ చిత్రమైన చెట్టు కనపడింది. ఆ చెట్టుని ఒక బంగారు ఉయ్యాల వేలాడుతుంది. అందులో ఆడే చిలుక పాడే చిలుక పాడుతూ ఉన్నాయి. అక్కడే చెట్టు కింద బంగారు లేడి పచ్చిక మేస్తూ ఉంది. మేస్తున్న లేడిని వీరవర మహారాజు గురిచూసి తన వద్ద ఉన్న మాణిక్యరాయితో కొట్టాడు. మోహిని మాయమైంది. వెంటనే ఖడ్గానికి పట్టి ఉన్న నెత్తురుతో చెట్టు మొదలు తడిమేసరికి కన్నుల పండుగగా చిన్న కుమారుడు 6 నాగకన్యలు మామూలు రూపంలో కనపడ్డారు. వీరవర మహారాజుకి ఇటువంటి వింత కల రావటం, పైగా కలలో జరిగినవన్నీ నిజం కావటం చూసి దేశ దేశాల నుంచి వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపోయారు. చిన్న కుమారుడు చేసిన ఘనకార్యాలకు మెచ్చి వీరవరుడు తన రాజ్యం అతనికే పట్టం కట్టాడు. అతనికి 6 నాగకన్యలను ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేసి తాను ఏ చీకు చింత లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు.